హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. నేనైతే సోమవారము ఒక అక్కోళ్ళ ఇంటికి అయితే వెళ్ళానండి. అక్కడ స్నాక్స్ ఏమేమి చేసుకున్నాము, పూజలు చేసుకున్నాను, ఏమేమి చేయొచ్చు అన్నీ చూసుకుంటానండి. వీడియోలోకి అయితే పోదాము. ఫస్ట్ అయితే మన ఇంట్లో దీపం అయితే పెట్టుకొని వాళ్ళ ఇంటికి పోదామని దీపం అయితే పెడుతున్నానండి. శ్రావణ మాసం అని చెప్పి ఉప్పుతో దీపం అయితే పెడుతున్నానండి. తర్వాత ఇక్కడ రాజస్థాన్లో వినాయకుడు అయితే ఇట్లా మంచిగా ఉంటారండి. అదైతే నేను కొనుక్కున్నాను అన్నమాట. అక్షింతలతో కుంకంతో జయ శ్రీరామ్ అంటూ అక్షింతలతో పసుపుతో కుంకంతో అయితే పూజ చేస్తున్నానండి. ఈ విగ్రహం కావాలంటే నేను డిస్క్రిప్షన్ అయితే లింక్ మీకు ప్రొవైడ్ చేస్తాను. దాని తర్వాత అయితే కామాక్షి దీపం కూడా పసుపుతో కుంకుమతో అక్షింతలతో అయితే పూజ చేస్తున్నానండి. దాని తర్వాత ధూపం అయితే వెలిగిస్తున్నానండి. ధూపం చూపిస్తున్నాను. వినాయకుడికి అయితే ఆర్తిస్తున్నానండి. దాని తర్వాత ఈరోజు సోమవారం చెప్పి విల్వ ఆకులు అయితే తెప్పించానండి. విల్వ ఆకులతో ఓం నమ శివాయ అంటూ పూజ అయితే చేస్తున్నానండి. ఇట్లా విల్వ ఆకులతో శ్రావణ మాసము సోమవారం పూజ చేస్తూ ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది కదండి. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. విల్వాకు దొరికింది అంటేనే చాలా మంచి వైపు కదండి. ఇంకా చాలా మంచిగా అనిపించినాక ఇంకా కడ్డీలతో అయితే అందరికీ ఆర్తిస్తున్నానండి. ఆంజనేయుడికి ప్రతి ఒక్కరికి అయితే ఆర్తిచ్చినాక గుమ్మం ముందు అయితే ఒక కడ్డీలు పెట్టానండి. దాని తర్వాత ధూపం అయితే చూపిస్తున్నానండి. దాని తర్వాత కర్పూరంతో కూడా అందరికీ ఆర్తి. ఇప్పుడు అక్కోళ్ళ ఇంటికి అయితే చేరిపోయాము. అక్క అయితే వేడిగా చింతమామిడి పకోడీలు అయితే వేస్తున్నారని నన్ను పిలిచారనమాట. రాశ్వేత అని ఇంకైతే వెళ్ళిపోయాము. వాళ్ళ బాబు అయితే నన్ను చూసి నవ్వుతా ఉన్నాడు. పకోడీలు చెప్పాలండి అసలు చాలా మంచిగా వచ్చినాయండి. కరకర అంటూ చాలా సూపర్ వచ్చింది. మీకు రెసిపీ కావాలంటే చెప్పండి, ఇంకో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. ఇంకా పకోడీలు ఒక్కటేనా శ్వేత అని ఆ అక్క నేను అనుకుంటా ఉంటే రాయలసీమ ముంత మసాలా బొరుగులు అంట అండి. అక్క అయితే చేశారు. అక్కడే అన్నీ చేశారు. నేనైతే వీడియోస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా ఆనియన్స్, టమోటా, ఇంక మిర్చి 3 అయితే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని లైట్గా లెమన్ అయితే స్క్వీజ్ చేసుకొని బాగా కలిపి పెట్టుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్, కొంచెం కారం అయితే వేసుకోవాలండి. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంకా 3 వేసుకున్నాక మంచి కలుపుకొని వాళ్ళ బాబు అయితే లెమన్ పిండుతా అమ్మ అని అంటా ఉన్నాడు. వాళ్ళ అమ్మ అయితే ఇప్పుడే వద్దు నాన్న అని చెప్తా ఉన్నారు. ఇంకా ఆనియన్, టమోటా, మిర్చి 3 కలిపి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని మంచిగా కలపాలండి. ఇదైతే మనం ముంత మసాలా బొరుగులు అని చెప్పాను కదా, రాయలసీమలో ఇలాగే అంటారంట. ముంత అంటే కొండ అన్నమాట. కొండలో మసాలా బొరుగులు అని అన్నమాట దానికి పేరు. నాకైతే చాలా మంచిగా అనిపించిందండి ఆ పేరు వినగానే. నాకు అటంటే ఏంటి అక్క అని అడిగాను అనమాట. ఇంకా ముంత అంటే కుండ శ్వేత అని అక్క అయితే చెప్తా ఉన్నాడు. దానికోసమే చాలాసేపు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట నాకు. ఇంకా ఇట్లయితే మంచిగా కలుపుకోవాలండి. సాల్ట్, కారం, ధనియాల పొడి 3 వేసుకొని మంచిగా కలుపుకున్నాక ఇప్పుడు లాస్ట్లో అయితే నిమ్మకాయ పిండుకోవాలండి. నిమ్మకాయ పిండుకున్నాక కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేయాలండి. ఆయిల్ యాడ్ చేయడం కొంచెం మర్చిపోయాను. కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ బాగా మిక్స్ చేసామనుకోండి మంచి సూపర్ వస్తుందన్నమాట. నాకైతే చాలా నచ్చిందండి. అసలు అయితే ఫుల్గా ఖాళీ చేసేసాము. ఇంకా వాళ్ళిద్దరు అయితే ఇట్లా ఆడుకుంటూ ఉన్నారనమాట. స్పూన్లో వాటర్ తీసుకొని ఇద్దరు తాగుతున్నారనమాట. అదొక ఆట అనమాట వాళ్ళిద్దరికి. అట్లని చెప్పి వాళ్ళిద్దరు ఆడుకుంటూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కమెంట్ చేయండి. ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కమెంట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉన్నది కూడా కమెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. ఈ వీడియో ఇక్కడ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. చరితో స్పూన్లో వాటర్ తాగుతున్నాడని చెప్పి నందు కూడా నాకు కూడా ఈ శ్వేత అని చెప్పి వాడు కూడా వాటర్ తాగుతున్నాడు అనమాట. ఇట్లా వాళ్ళిద్దరు మార్చి వాటర్ తాగుతూ ఉన్నాడు స్పూన్తో. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.